దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ మన రక్షకుడును ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో కొంత సమయాన్ని దేవుని మాటలు మనము ధ్యానము చేద్దాం. ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవునిని ఎలాగూ ఆరాధించకూడదు, దేవునిని ఎలాగూ ఆరాధించకూడదు. ఆరాధించే స్థలము దేవుని మందిరము అని బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్న మాటలు మనం చూస్తాం. ఈ సమయంలో మనము కొన్ని మాటలు ధ్యానం చేయక ముందుగా ఆరాధించగలిగిన చోటు ఏదో తెలుసుకొని ఎలాగ ఆరాధించకూడదో చూద్దాం. ఇర్మియా గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనంలో ఈ చక్కటి మాటలు ప్రభు ఈరోజు మనం చదివే ప్రతి చోట ఆరాధన లేదా ఆరాధించుట అనే పదాలు కొన్నిటిని మనము చూస్తాం. 26:2 వచనం, యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు. చాలు ప్రియులారా, ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, దేవుని వాక్యము ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఏం చెప్తున్నాడు తన సేవకునితో అంటే, నీవు యెహోవా మందిరావరణములో నిలబడు. మొదటిది నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులకందరికీ ప్రకటింపు. మరలా చూడండి అన్నమాట, నీవు దేవుని మందిరములో నిలువు. నేను నీకు ఏ మాటలైతే చెప్పానో ఆ మాటలన్నీ కూడా మందిరములో ఆరాధించడానికి వచ్చేటటువంటి విశ్వాసులకు, ఆయా ప్రదేశము నుంచి వచ్చే ఆత్మీయులకు నువ్వేం చెప్పాలి? ప్రకటించు. తర్వాత మాట, వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడువకూడదు. నేను ఏమేమైతే చెప్పానో, నా గ్రంథములో ఏ మాటలైతే ఉన్నాయో అవి నువ్వు చెప్పు. ఎవరికి? మందిరంలోనికి వచ్చే వారికి. దౌర్భాగ్యం ఏంటంటే, అది చెప్పొద్దు, ఇది చెప్పొద్దు అనే ఆజ్ఞలు మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఒక్క మాట కూడా విడిచిపెట్టద్దన్నాడు. ఇప్పుడు చెప్దాం మనం, ఒక్క మాట కూడా విడిచిపెట్టద్దు అని అంటే, ఇప్పుడు దేవుని మాట గొప్పదా, మన మాట గొప్పదా? అందుకే అలనాడు యేసు ప్రభుల వారి శిష్యులు పేతురు, యోహానులు, మీరు తర్వాత అపోస్తల కార్యము 4వ అధ్యాయం అంతా తర్వాత చదువుకోండి. యేసు ప్రభుల వారి గురించి చెబుతూ ఉంటే, బానిస బ్రతుకు నుంచి విడుదల ఎలా కలగాలో చెబుతూ ఉంటే, ఆ దేశంలో ఉన్నటువంటి రోమా గవర్నర్ వాళ్ళు ఏం చేశారంటే,
తీసుకుని వెళ్ళి చెరసాల్లో పెట్టి బెత్తాలతో కొట్టించి, అక్కడ ఉన్నాయి మాటలు, బెత్తాలతో కొట్టించి నువ్వు యేసు ప్రభుల వారిని గురించి ఎంత మాత్రము నువ్వు ప్రకటించకూడదు అన్నారు. అది తప్ప ఇంకేమైనా చేసుకో అని అన్నారు. వాళ్ళు అంటారు, అది తప్ప ఇంకేం చేయం మేము. ఆ నామము కొరకు అని రాయబడింది అక్కడ. ఆ నామము కొరకు దెబ్బలు తినుటకైనను అవమానము పొందుటకైనను వారు ఇష్టపడరి అని. దేవుని బిడలారా, దేవుని మందిరమునకు వచ్చు వారికి దేవుని మాటలు ప్రకటించవలసిన బాధ్యత సేవకుల మీద ఉంది. అందుకే ప్రకటిస్తారు అంతే. ఏ మాట అయినా ఫ్యాన్కో లైట్కో ఉండవు, మనకే ఉంటాయి. అయితే దేవుని మందిరము ఆరాధించు స్థలం. రెండో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి చాలు. ఎవరైనా ఒక ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పచ్చు అంతే. రాణి కింద ఒక మంత్రి గారు, ధనాగారము మీద అధికారము కలిగిన మంత్రి. ఆయన క్రమముగా ఆరాధించడానికి ఎక్కడికి వెళ్తున్నాడట? యెరూషలేమునకు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ దినాలలో ఆరాధన స్థలం యెరూషలేం మాత్రమే ఉండేది. దావీదు గారు ఆ యెరూషలేములో మాత్రమే మందిరాన్ని నిర్మించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈరోజు ఆయన ప్రతిష్ఠించుకున్న మందిరము ఆరాధించేటటువంటి స్థలము. గుర్తుపెట్టుకోండి, ఆరాధించుటకు మందిరానికి మనం వెళ్ళాలి తప్ప మందిరం ఎప్పుడు మన దగ్గరికి రాదు. రోగం నిమిత్తమై మనం హాస్పిటల్కి వెళ్ళాలి తప్ప హాస్పిటల్ మన ఇంటికి రాదు. ఒకవైపు వైద్యులు మనకు తెలిసిన వారు ఉండి మన ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసినా వారు చెప్పే మాట ఏంటంటే, మీరు హాస్పిటల్కి రండి, అక్కడ అన్ని పరికరాలు ఉంటాయి, అక్కడ ల్యాబ్ ఉంటుంది టెస్ట్ చేయడానికి, అది రక్త పరీక్ష అయినా గల్లైన మరొకటి. అలాగే వ్యాధి తీవ్రతను బట్టి అన్ని పరికరాలు అక్కడ ఉంటాయి, అక్కడికి రండి. ఇక్కడ అన్ని విధములతో కూడిన మాటలు దేవుడు హెచ్చరించే స్థలం మందిరం. అయితే ఈరోజు ఆరాధనకు వెళ్తున్నా ఎలాగ ఆరాధించమని ఆయన చెప్పాడో అలా కాకుండా ఎలాగ ఆరాధించకూడదో అలాగ ఆరాధించే స్థలాలు అయిపోయాయి మందిరాలు. ఎలాగ ఆరాధించకూడదో చాలా విషయాలు ఉన్నాయి, ఇదివరకు కూడా చెప్పాను. ఇలాంటి సందర్భానుసారమైన సందేశం. ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు కలిసి ఉన్నాయి, చూద్దాం. వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా చేసుకోవాలి. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చాలు. మొదటిది ప్రభునందు ప్రియులారా, దేవుని ఎలాగ ఆరాధించకూడదు అంటే వ్యర్థముగా ఆరాధించకూడదు. వ్యర్థముగా ఆరాధించడం అంటే ఏంటి అనే ప్రశ్న మీకు రావాలి. జవాబు అక్కడే ఉంది. వ్యర్థముగా ఆరాధించడం అంటే ఏంటంటే 9వ వచనం మొదటి లైన్లో రాయబడింది, పెదవులతో ఆరాధన. పెదాలతో ఆరాధనే తప్ప, అక్కడ మీరు చూశారో లేదో, హృదయం ఎక్కడుందంట? దూరంగా. హృదయం ఎక్కడ లేదు, హృదయం దూరంగా ఉంది.
పెదాలతో మాత్రం ఆరాధించడం వ్యర్థమైన ఆరాధన. ఈ మాట చెప్పింది యేసు ప్రభు. మనం కొన్ని మాటలు చూస్తున్నప్పుడు కొన్ని ప్రవక్తలు, కొన్ని దైవ సేవకులు, కొన్ని రాజులు ఆత్మ ప్రేరణతో పలికిన మాటలు మనం చూస్తాం. కానీ ఈ మాట చెప్పినది ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు మొదటి వచనం చూసారా? యెరూషలేము నుండి శాస్త్రులను పరిశీలను ఎక్కడికి వచ్చారట? యేసు దగ్గరకు వచ్చారు. అయ్యా, ఎలాగ ఆరాధించాలి అనే సందర్భం వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా, ఆరాధించేవారు హృదయాన్ని దూరంగా పెట్టుకొని పెదవులతో ఆరాధన వద్దు, అది వ్యర్థముగా ఆరాధన చేయడం. అవును ప్రియులారా, ఈరోజు చాలా వరకు మనం చూస్తే దేవుని మందిరాలలో పెదవుల ఆరాధనే తప్ప హృదయపూర్వకమైనటువంటి ఆరాధన కరువైపోతుంది. హృదయపూర్వకమైనటువంటి ఆరాధన కరువైపోతుంది. మీరు ఎక్కడైనా గమనించి చూడండి. పెదవులతో ఎంతో ప్రేమను కనపరుస్తున్నారు అంటారు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. ఈరోజు చాలా మంది ఆలోచన విధానం ఏంటి అని అంటే, దేవుని మందిరానికి వెళ్తే దేవుని సహాయం అలాగే పక్కన పెట్టి సేవకుడేమైనా మనకు సహకరిస్తాడేమో. అందుకే మీరు గమనించి చూడండి, చాలా మంది మందిరానికి ఎందుకు వెళ్తారు? ఆ మందిరానికి ఫలాని నాయకులు వస్తారు, ఫలాని వ్యక్తులు వస్తారు. వాళ్ళ కళ్ళల్లో మనం పడితే, మేము ఈ సంఘస్థులమని తెలుసుకుంటే, మేము ఇక్కడికే వస్తామని తెలుసుకుంటే, మేము ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, సార్ మీరు మేము ఒకే చోటుకే కదా వెళ్ళేది అని అంటే వారేమైనా హెల్ప్ చేస్తారేమో. ఎంతసేపు మనుషులను గురించి ఆలోచనే తప్ప సర్వాధికారి అయిన దేవుని సహాయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అక్కడ అన్నాడు, రాదగిన విధంగా వచ్చారు, నా జనులైనట్టుగా కూర్చున్నారు, నా మాటలు విన్నారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించారు. ఎందుకు వస్తున్నట్టు మరి? పెదవులతో ఆరాధించడానికి. దేవుని ప్రియబిడ్డలారా, పెదవుల ఆరాధనకు విలువ లేదు, అది వ్యర్థమైనది. నోటితో గట్టిగా పాట పాడి, అందుకే ప్రభు చెప్పింది భక్తి జీవితమును గురించి యాకోబు 1:26లో అన్నాడు, ఒకడికి నిజమైన భక్తి ఉంటే వాని నోటికి ఏముండాలి? కళ్ళెం ఉండాలి అన్నాడు. కళ్ళెం ఉండాలి అన్నాడు. కళ్ళెము లేని భక్తి, అదుపు ఆజ్ఞ లేని జీవితం, ఊరికే మందిరానికి వచ్చి వెళ్ళడం, అది ఏమాత్రము కూడా దేవుడు ఇష్టపడేటటువంటిది కాదు. వ్యర్థముగా ఆరాధించేటటువంటి ఆరాధన, వ్యర్థముగా ఆరాధించే ఆరాధన. దేవుని బిడ్డలారా, మనం ఎలాగున్నాం? మన హృదయం ఏం ఆశిస్తుంది? మన పెదవులు ఏం చెప్తున్నాయి? పాట పాడేటప్పుడు ఏమన్నావు? పనికిరాని పాత్రనని మనను పారవేయకు అని అన్నాం. వాక్యం గద్దించినాకేమంటాం? ఏం మేమంత పనికిరాను అనుకుంటున్నారా? మేమేం తక్కువలమా? లేకపోతే మేమేం అంత కానోలమా? మరి పాడిన పాటకు జీవించిన జీవితానికి పోలికెక్కడ? దేవుని వాక్యం ఒకలాగా చెప్తుంటే ఆ విన్నంతసేపు వినిమిరంగా 32వ వచనం కూడా చదవాలి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. యెహెజ్కేలు గ్రంథం 33:32 వచనం. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. అక్కడేమన్నాడు? బాగుగా వాయిద్యం వాయించుతూ ఉంటే. ఏమంటే మనం ఎప్పుడైనా ఒక పీస్ ఆఫ్ మైండ్తో నెమ్మదికరంగా ఒక పాట విన్నామనుకోండి, తలలాగా ఊపేస్తాం. వావ్, ఎంత మంచి అద్భుతకరమైన సంగీతం, ఏమి స్వరము, బాగా పాడారు అని తలంతా ఊపుదాం. కానీ కింద నా మాట రాయబడింది, ఎంతన్నా తల ఊపు, ఎంతన్నా ఆనందించు,
ఆ పాట విన్నంతసేపు మైమరిచిపోయారేమో తప్ప వాటిని అనుసరించి మాత్రం ఏం చేయరు, ప్రవర్తించరు. ఇదే వ్యర్థమైన ఆరాధన. ఈ ఆరాధికులముగా మనం ఉండకూడదు ప్రియులారా. మన పెదవులు హృదయములో నుంచి పెదవుల్లో నుంచి కాదు, హృదయములో నుంచి రావాలి. దేవుని త్యాగాన్ని, దేవుని గొప్పతనాన్ని, చేసిన మేలును, ఉపకారములను తలపోసుకోవడం. రెండోది ఎలాగ ఆరాధించకూడదో చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. చాలు. రెండవది ప్రియులారా, స్వేచ్ఛారాధన. ఏ ఆరాధన ఇది? స్వేచ్ఛ అంటే నా ఇష్టం అండి, నేను ఇంతే. అందుకే మీరు చూడండి, పాఠశాలకు పిల్లలను చేర్చిన తర్వాత, పాఠశాల అయినా కాలేజ్ అయినా లేదా ఒక గవర్నమెంట్ జాబ్ అయినా, నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తా అంటే పాఠశాల అయినా కాలేజ్ అయినా ఉద్యోగమైనా ఏం చేయదు, ఒప్పుకోదు. అక్కడ మనకు స్వేచ్ఛ అనేది మన ఇష్టం కాదు, మనకు జీతం ఇచ్చిన వారు నియమించిన సమయంలో మనము చేయాల్సిన పని చేయడం. ఈ మధ్యకాలం నాకు ఒక చెల్లెలు ఫోన్ చేసి మాట్లాడుతూ, అన్నా మేము ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాం, ఒక 20,000 రూపాయల శాలరీ వస్తుంది, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మాకు భోజనానికి టైం లీజర్ ఉండే, భోజనం చేసిన తర్వాత ఆ రోజుల్లో నేను, అంటే అమ్మాయి ఈ మధ్య కాలంలో వివాహం అయింది ఒక 2 సంవత్సరాల క్రితం. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళము అంటే ఆ 1 గంట నుంచి 2 గంటల వరకు స్త్రీలుగా మేమందరము భోజనం చేసిన తర్వాత అక్కడే కొన్ని టేబుల్ ఉండేవి, కొద్దిసేపు మేము భోజనం చేసిన తర్వాత అలాగ నడుము వాల్చేవాళ్ళమన్నా. ప్రొద్దున నుంచి కంప్యూటర్ ముందు కూర్చొని బాగా వెన్నెముకలు అంతా నొప్పి వచ్చింది, అలాగ నడుము వాలిస్తే మళ్ళీ రిలీఫ్ అయ్యేది. ఇప్పుడు మేము భోజనం చేస్తున్న చోట, మేము కూర్చున్న చోట, ప్రతి చోట సీసీ కెమెరాస్ పెట్టి, ఆ సీసీ కెమెరాస్ కూడా సెల్లులో చూసుకునే సౌకర్యాన్ని, వాచ్లో చూసుకునే సౌకర్యంతో కూడినటువంటి టెక్నాలజీలో పెట్టుకున్నారు. మేము అక్కడ నడుము వాలుద్దాం అని అనుకుంటే మమ్మల్ని మానిటర్ చేసేటటువంటి వాళ్ళు మగవాళ్ళు, ఉద్యోగస్తులు కాబట్టి మేము ఆ టేబుల్ మీద ఇప్పుడు పడుకోలేకున్నాం. మేము ఫ్రీగా ఉండే వాళ్ళం ఇప్పుడు ఉండలేకున్నాం, కూర్చునే ఉండిపోతున్నాం. తిని మరలా వచ్చి కూర్చునేసరికి, ఇంటికి వచ్చేసరికి బాగా బాధ వేస్తుందన్న, నడుములన్నీ లాగేస్తాయి. ఇంటికి వచ్చి మళ్ళీ పనులన్నీ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల గుండా మేము వెళ్తున్నాం. స్వేచ్ఛ లేదన్నా. దేవుని ఆరాధించే విధానం గురించి ఆయన మాట్లాడాడు. స్వేచ్ఛారాధన అంటే నా ఇష్టం వచ్చినట్లు నేను ఆరాధిస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను కూర్చుంటా, నాకు అబ్బినప్పుడు నేను వస్తా. దేవుడు ఆరాధనను అంగీకరించడు. స్వేచ్ఛారాధనను ఆయన యాక్సెప్ట్ చేయడు ప్రియులారా. ఆయన చెప్పినట్టుగా 20,000 జీతం ఇస్తున్నప్పుడే వాళ్ళు చెప్పినట్టుగా 8 hours ఖచ్చితంగా సీట్లో కూర్చొని చెప్పిన పని చేస్తూ ఉంటే, నెలకిచ్చే జీతం 20,000 అయితే, ఇంత జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఈ టైంలో ఆరాధన సమయము అని చెబితే, ఈ టైంలో పాటలు పాడాలని చెప్తే, ఈ టైంలో వాక్యం ఉంటుంది అని చెబితే, మాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, మమ్మల్ని ఏందండి అనేది ఇచ్చిన దేవుడు ఒకరోజు ఏమడుగుతాడు? ఎక్కడుగుతాడు? స్వేచ్ఛారాధనను ఆయన ఒప్పుకోడు ప్రియులారా.
అందుకే దేవుని మందిరం ఆరాధించడానికి వచ్చే స్థలమే. అక్కడ వ్యర్థముగా ఆరాధించకూడదు, స్వేచ్ఛారాధన ఉండకూడదు. మూడవది ఎలాగ ఉండకూడదో అక్కడే చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక అక్కడే 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 18వ వచనాన్ని మనం చూద్దాం. అతి వినయాసక్తుడై దేవతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు నీ బహుమానమును అపహరింపనీయకుడి. చాలు చాలు చాలు. మీకు అర్థమయ్యే విషయాలు రెండు చెప్పానా? దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి, బాగా వినండి నేను చెప్పే మాట, చూస్తూ ఉండండి. తాను చూచిన వాటిని గూర్చి ఎలాగట గొప్పగా చెప్పుకొనొచ్చు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుతూ చేసే ఆరాధన. ఉప్పొంగుతూ అంటే అతిశయపడుతూ. ఆరాధన ఎందుకు తెలియదు. చాలా మంది నాతో అనే మాట ఏంటంటే, ఏందో కొద్ది మందిని పెట్టుకొని అట్లుండకూడదు ఇట్లుండకూడదు అని అంటున్నాడు. పలానా ఊర్లో 50,000 మంది వస్తారు, పలానా మందిరంలో 3,000 మంది వస్తారు. ఏమి జనమబ్బా, మేము వెళ్ళే చోట ఎంత జనమబ్బా. నేను అంటాను, జనం ఎంతమంది ఉంటే లాభం? జనం 1000 మంది కాదు, 1,00,000 మంది ఉన్నారు. ఇంకా మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మా పులివెందల్లో ఎంత పెద్ద ఊరు, ఎంత జనం అబ్బా. నేను మీకు చెప్తాను, మా ఊర్లో మంచి పార్కులు ఉన్నాయబ్బా. ఉన్నాయబ్బా. శిల్పారామం పోతే ముక్కిటి పిండి 20 రూపాయల టికెట్ ఇచ్చి లోపలికి పోవాలా. మన ఊరే. బోట్ ఎక్కాలంటే 180 రూపాయలు 250 రూపాయలు బోట్కి ఇవ్వాలి ఒక్కొక్కరికి. మా ఊరే. దానివల్ల మనకి ఏ ఉపయోగం? కొద్దిసేపు అలాగే విహరించడానికి. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఊరంతా మనకు పెద్దదైనా పెద్ద పెద్ద ఇల్లున్నా భవనాలున్నా, అప్పుడప్పుడు మీకు అర్థం కావడానికి మాట చెప్తాను చూడండి. నాకు తెలిసిన ఒక సహోదరుడు టీచర్గా ఉండి ఇప్పుడు టీచర్ పని చేయట్లేదు. ఆయన ఫ్లాట్ల బిజినెస్ లోకి వచ్చేసాడు. ఎప్పుడైనా కనిపించినప్పుడు మాట్లాడతాడు, బాగా అన్యుడు, బాగా మాట్లాడతాడు. రూబెన్ ఫాదర్ బాగున్నావా అంటాడు. బాగున్నాను అని చెప్పేసి అంటాడు. మీరు ప్రొద్దుటూరు కూడా వెళ్తా అన్నారు ఒకరోజు, ఇట్లా వీరపనాయనపల్లి రూట్ మీద వెళ్తున్నారే ఒకరోజు అన్నారు. ప్రొద్దుటూరులో కూడా మాకు సాయంత్రము ఆరాధన జరుగుతుంది, సో ఆరాధనకు మేము వెళ్తాము అంటే. ఎన్నింటికి పోతారంటే సాయంకాలం వెళ్తాము, రాత్రి ఎప్పుడో 11-12కి వస్తాము. మీరు ఎప్పుడు చూశారు మమ్మల్ని అన్నాను. మీరు వెళ్ళే రూట్లోనే పలానా చోట మా చేను ఉంది అన్నాడు. అవునా, అక్కడెప్పుడు తీసుకున్నావు? ఎప్పుడు చాలా కాలం తీసుకున్నానులే అన్నాడు. అది అయిపోయింది అప్పటికి. మరలా ఒకసారి కలిసి మాట్లాడేటప్పుడు ఆ చేను ఎవరికైనా అమ్ముతాను చూడు అన్నాడు. అది వర్షం వస్తే పండుతుంది, లేకపోతే లేదు, బోరు కాదు. నేను అన్నాను, సరే అక్కడ ఎకరా ఒకవేళ ఎంత ఉండొచ్చు అని అడిగాను. ఆయన అన్నాడు, అది ఎందుకు అప్పుడప్పుడు శనగ వేసుకోవడానికి, అంటే వర్షం మీద పండేటటువంటి అలాంటి పంటలు తప్ప ఏది పండదు అలాంటి భూమి, చాలా సమ్ ల్యాక్స్లో చెప్పాడు. నేను అన్నా, ఏంటి అంతుందా అక్కడ? మన ఊరు దగ్గరలో తోటలు కూడా అంత లేవే అన్నాడు. ఏందనుకున్నావు, పక్కన రింగ్ రోడ్డు పోతుంది అన్నాడు. పక్కన రింగ్ రోడ్డు పోతే రోడ్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఆ తోటలో పనిచేసుకునే వాళ్ళకు కూలి డబ్బులు ఇస్తారా? లేకపోతే ఆ తోటలో ఏమన్నా వీళ్ళకి ఉపయోగపడతారా? ఏం చెప్తున్నావు నువ్వు అని అంటే, అది ఊరు కాదు, ఊరికి బయట పక్కన రింగ్ రోడ్డు పోతుందని లక్షలంట. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, పక్కన రింగ్ రోడ్డు ఉండడం వల్ల ఆయన ఏమన్నా అమ్ముకుంటాడేమో, కానీ రింగ్ రోడ్లో వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఆ తోటలో పనికిరారు. రెండవది, దాని విలువ నువ్వు ఎంత చెప్పుకున్నా ఏ ఉపయోగం లేదు. మీకు ఇప్పుడు క్లారిటీ రావడానికి ఎందుకు చెప్పానంటే, మా చర్చికి పెద్దోళ్ళు వచ్చినా
లేదా మనం పెద్ద గుంపున్న చోటుకి వెళ్ళినా ఉప్పొంగుకోకుండా హెచ్చరికలతో కూడి క్షేమకరమైన స్థితిలో నడిపించే వాక్యము లేకుండా ఉప్పొంగే ఆరాధన అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఈరోజు ఉప్పొంగడం నేర్చుకుంటున్నారు అంతా, అతిశయపడ్డమంటారు దాన్ని. అందుకే మీరు అక్కడ చూశారో లేదో, చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ గొప్పగా చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగడం, కారణం లేకోకుండా ఉప్పొంగడం. దేవుడు అన్నాడు, ఉప్పొంగుతూ చేసే ఆరాధన కాదు. దేవుని ప్రియబిడ్డలారా, మన ఆరాధన లాగుంది. హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామా? పెదవులతోనా? స్వేచ్ఛారాధన. మూడవది ఉప్పొంగుతూ ఆరాధన. ఈరోజు చాలా మంది స్టేజీల మీద గెంతులేయడం, కేకలేయడం. ఒక చోట నేను మీటింగ్ జరుగుతుంటే, అంటే మీటింగ్ కదా, ఒక చర్చి జరుగుతుంటే మామూలుగా ఆ రూట్గా వెళ్తున్నాను. అది ఆదివారం కాదు, మామూలు రోజు. ఏదో కూడిక జరుగుతుంది లేని అక్కడ ఆగాను నేను కొద్దిసేపు చూద్దామని. చర్చిలో వాళ్ళు పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే వీలలేస్తున్నారు వెయ్యి అని. గట్టిగా వీలలేస్తుంటే ఆయన కూడా కేకేస్తున్నాడు. వీళ్ళు వీల, ఆయన కేక. ఎంత ఉప్పొంగడమో. థియేటర్లో వీలలేస్తున్నారు, హీరోడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఫైట్ చేస్తున్నప్పుడు. పాస్టర్ గారు ఎగురుతుంటే కూడా ఆ విశ్వాసులు వీలలు కేకలు వేసే ఉప్పొంగే ఆరాధనలు కోరుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, అలా కాదు. మనము యోహాను 4:24 ప్రకారముగా ఆయనను ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి ఇలాంటి ఆరాధికులముగా, వ్యర్థముగా ఆరాధించే ఆరాధికులముగా, స్వేచ్ఛారాధికులముగా, ఉప్పొంగే ఆరాధికులముగా మేముండకోకుండా మీ మందిరములో ఆత్మ సత్యములతో ఆరాధించే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టు అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ప్రస్తుత దినాలలో ఏది ఆరాధనో, ఎలాగ ఆరాధించాలో, ఎలాగ ఆరాధించకూడదో తెలియకోకుండా ఎవరికి నచ్చినట్లుగా వారు ఆరాధన విధానాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. మీ లేఖనమైతే మాట్లాడుతూ ఉంది నాయన. దేవుడు పరిశుద్ధుల సంఘములన్నిటిలో సమాధానమునకే కర్త ఉన్నాడు తప్ప అల్లరికి కర్త కాదు అని మీ లేఖనము మాట్లాడుతూ ఉంది. అల్లరితో కూడినటువంటి ఆరాధికులముగా మేము ఉండకోకుండా ఇష్టానుసారముగా వ్యర్థమైన ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన, తండ్రి ఉప్పొంగి అతిశయపడేటటువంటి ఆరాధన మేము ఎప్పుడూ కలిగి ఉండకోకుండా ఆత్మ సత్యములతో మిమ్మల్ని ఆరాధించే ఆరాధికులముగా ఉండడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.